నేను నగ్వీలో ఉన్నాను. ఇది హుగ్లీ నది పక్కనే ఉన్న ఒక చిన్న పట్టణం మరియు ఒక విధానసభ నియోజకవర్గం. ఇప్పుడు ఇది వాస్తవానికి ఒక స్వీట్ షాపు. నేను ప్రస్తుతం ఇక్కడే ఉన్నాను ఎందుకంటే నేను మీకు ఈ ప్రదేశానికి చాలా ప్రత్యేకమైనది చూపించాలనుకుంటున్నాను మరియు అది ఈ దహి. మృన్మోయ్ మీకు చూపించగలిగితే ఇది లాల్ దోయ్ మరియు ఇది నద్వికి ప్రత్యేకమైనది. ఇది ఇక్కడే తయారవుతుంది, దీన్ని ఇక్కడే తయారు చేస్తారు. నేను కేవలం ఒకటి తీసుకొని మీకు చూపించాలనుకుంటున్నాను. ఇది బెంగాల్లోని ఇతర ప్రాంతాల్లో మరియు వాస్తవానికి భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో మనకు లభించే మీఠా దహికి చాలా భిన్నంగా ఉంటుంది. దాదా, మీ పేరేమిటి? సంగ్రామ్ ఘోష్. ఇది చెప్పండి నాకు, ఇది ఎర్రగా ఎలా అయింది? ఇదంతా పాలు మరియు చక్కెరతో తయారవుతుంది. పాలను మరిగించి తయారు చేస్తారు. అవును, మరి ఈ రంగు తీసుకురావడానికి ఎంతసేపు మరిగించాల్సి ఉంటుంది? 7-8 గంటలు పడుతుంది. ఉదయం 4 గంటల వరకు నడుస్తుంది మరియు రాత్రికి 11 గంటలకు దింపుతారు. ఆ తర్వాత ఈ టెక్స్చర్ వస్తుంది. అవును. కాబట్టి మనం ఏం చేయడానికి ప్రయత్నిస్తామంటే మనం ఈ పట్టణం చుట్టూ తిరిగి ఈ ఎన్నికలలో ఎవరు ముందున్నారు మరియు ఈ ప్రదేశం యొక్క ముఖ్య సమస్యలు ఏంటనే దానిపై ఒక అంచనాకి రావడానికి ప్రయత్నిస్తాము. చూడండి, లక్కీ బండార్ అయితే అస్సలు పనికిరానిది. పూర్తిగా లక్కీ బండార్ అస్సలు పనికిరానిది. మనుషులను ఇంకా పనికిరాని వాళ్ళుగా చేసేసింది. పనికిరాని 2000 రూపాయలు. చూడండి ఆ ఫోన్. వాళ్ళది ఏంటంటే మెంటాలిటీ ఏంటంటే 2000 రూపాయలు ఇస్తే ఫోన్ బిల్ కట్టుకోగలం. అమ్మాయిలు ఇంట్లో కూర్చుని యూట్యూబ్ చూసుకోగలరు. ఈ విషయం ఇది సరికాదు కదా. ఒక ఉద్యోగం పనికి అవసరం. అవును, కావాల్సింది ఉద్యోగం. ఒక ఉద్యోగం. చూస్తున్నారుగా మా నిరుద్యోగుల పరిస్థితి ఎలా ఉందో. ఒక్క ఉద్యోగం లేదు, ఒక్క ఉద్యోగం ఇప్పటి వరకు రాలేదు. మరియు ఈవెన్ నేను ఏ పని అయితే చేస్తున్నానో నేను కూడా కాంట్రాక్ట్ వల్లే. మార్పు అనేది అవసరం మరియు మార్పు వస్తే మంచి జరుగుతుంది. వేరే గ్రహం నుండి అయితే ఎవరు మారు కదా. మీరే చెప్పండి. సిపిఎం వెళ్ళిపోయింది, తృణమూల్ వల్ల వచ్చింది. తృణమూల్ వల్ల ఎక్కడి నుంచి వచ్చాను? వేరే గ్రహం నుండి అయితే ఎవరు రాలేదు. అవును, అంతే కదా. ఇప్పుడు కనుక బీజేపీ చెప్తోంది వస్తే 3000 రూపాయలు చేసేస్తారని. దీనివల్ల ఇంకా లాభం అవుతుంది. అయితే మరి నిరుద్యోగం ఇంకా పెరిగిపోతుంది. విషయాన్ని అర్థం చేసుకుని చూడండి. అవునవును, అర్థమైందా? అందుకే మార్పు వస్తుందని నేను అనుకుంటున్నాను. మానవత్వం కోసం వచ్చేవాళ్ళు తింటాము, దోచుకుంటాము, దొంగతనం చేస్తాము, పట్టపగలు, నడి మధ్యాహ్నం. దీనికోసం నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను ప్రతి 5 ఏళ్లకు జరిగే ఓటింగ్ లో అంతా మార్చి రావటమే సరైనది. అంటే వరుసగా 30 సంవత్సరాలు, వరుసగా 15 సంవత్సరాలు, మళ్ళీ వీళ్ళు ఇంకా 5 ఏళ్ళు ఆశిస్తున్నారు. నో, ప్రతి 5 ఏళ్లకు మార్పు జరగాలని నేను కోరుకుంటున్నాను. అప్పుడే ఆ బ్యాలెన్స్ ఉంటుంది. నా అభిప్రాయం ప్రకారం ఈ బ్యాలెన్స్ ముఖ్యమని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఈ బ్యాలెన్స్ ఎందుకు అవసరం? ఇదిగో ఎక్కువైపోతే 5 సంవత్సరాలు, మొదట 5 సంవత్సరాలు బాగా పనిచేస్తారు. ఆ తర్వాత ఇది నా ప్రాపర్టీ, మా నాన్న ఆస్తి అనిపిస్తుంది. ఇష్టం వచ్చినట్టు చేస్తారు. అప్పుడు ప్రజలను మర్చిపోతారు. సొంత ప్రాపర్టీ అంటే జమీందారీ టైప్. ఆ భాష ఏంటో నాకు తెలీదు. ఆ టైపు మెంటాలిటీ. కానీ 5 సంవత్సరాలు నా అభిప్రాయంలో నాకు అనిపించేది ఏంటంటే 5 ఏళ్ల తర్వాత మార్పు వస్తే అప్పుడేమవుతుంది కదా. ఈ రోజు నేను గుప్పిళ్లతో తింటున్నది, దెబ్బలు తింటున్నది, కడుపు నిండా తింటున్నది, కొడుతున్నది, కడుపు నిండా తింటున్నది, దోచుకుంటున్నది. 5 ఏళ్ల తర్వాత నాకు కూడా ఇదే జరగచ్చు. ఈ భయం ఉంటే నా ఉద్దేశంలో ఇది ఇంతగా జరగదు. నా అభిప్రాయం. ఇదంతా దీదీ రాజ్యం. ఈ దీదీ ఎంతగా అభివృద్ధి చేసిందో దీనికి మించిన వాళ్ళు ఎవరూ లేరు. ఈ బీజేపీ ప్రభుత్వం ఉంది, మోదీ ఉన్నారు. వాళ్ళు కేవలం హిందూ మరియు ముస్లిం ఇద్దరిని డివైడ్ చేసేస్తారు. సరే, దీనివల్ల అయితే అవ్వదు కదా. దేశం అయితే ముందుకు వెళ్ళదు. హిందూ మరియు ముస్లిం. మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు అందరి కాంట్రిబ్యూషన్ ఉండేది. హిందూ లేదా ముస్లిం, బౌద్ధులు, మీరు ఏది చెప్పినా సరే. ఇక్కడ మొత్తం దీదీదే. గతసారి ఏవైతే ఎన్నికలు జరిగాయి 2021లో దానికంటే కూడా ఎక్కువ సీట్లు వస్తాయి ఈసారి. మీకు ఎక్కువ వస్తాయని అనిపిస్తుందా? అవును, దానికంటే కూడా ఎక్కువ వస్తాయి. ఎందుకంటే ఈసారి వాళ్ళు అలా చేశారు కదా. మా ఇంట్లో అనుకోండి, నా భార్య మాట కూడా పోయింది. సరే, నా భార్య మాట పోతుంది. నా బంధువులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు కొద్దిగా బీజేపీకి ఓటు వేస్తారా ఏంటి? అదైతే ఇంకా బీజేపీకి ఎంతైతే ఒక ఛాన్స్ ఉండే నేను. కానీ అలా చేయడం వల్ల వాళ్ళది ఇంకా చెడిపోయింది. సరే, మంచి చేద్దామని వచ్చాడు, ఓటు చీలుస్తాడని ప్రజలందరికీ కోపం వచ్చింది. ఇంకా సీట్లు తగ్గిపోతాయండి. మీకు లక్కీ బండార్ డబ్బులు వస్తాయా దీది? వస్తాయి. అవును. దీనివల్ల ఏమైనా లాభం ఉందని మీకు అనిపిస్తుందా? లక్కీ బండార్తో అనేక పనులు అవుతాయి. సంసారంలో అనేక పనులకు ఉపయోగపడతాయి. ఎలాంటి పనులు చేయగలుగుతున్నారు మీరు? సంసారంలో కొంత భర్తలకు కూడా ఇవ్వబడుతుంది. నా కోసం కొన్ని ఫర్నిచర్ వస్తువులు 1-2 కొనడం జరుగుతుంది. బాగానే నడుస్తుంది. ఇస్తే నెలాఖరున మాకు దొరికితే పనికొస్తుంది. కానీ ఇచ్చే పెన్షన్ తన్నులకు మాకు కూడా బంధాలు పెంచారు. అది కూడా మరో 500 పెరిగితే బాగుంటుంది. దానివల్ల వృద్ధులకు మందులు అవి కావాలి. ఇలాంటివి ఇంకా కొన్ని. బీజేపీ వాళ్ళు వస్తే డబ్బులు పెంచుతామని చెప్తున్నారు. మమత కూడా ఇదే చెప్తున్నారు. మీకు ఎవరి మాట మీద నమ్మకం ఉంది? వాళ్ళు వచ్చి ఇస్తామని చెప్తున్నారు, కానీ వాళ్ళు ఇవ్వట్లేదు కదా. ఇస్తే అంతా మంచి జరుగుతుంది. ఇస్తే శాంతిగా ఉంటుంది. మాకు శాంతి కావాలి. మేము సరిగ్గా జీవించగలగాలి. రోడ్ల మీద తిరగడం, అన్ని వేళలా అంతా సవ్యంగా, మేము ఆరోగ్యంగా అన్ని చేసుకోగలగాలి. అదే కావాలి.
ఎల్లప్పుడూ అశాంతి. అబ్బాయిలు అమ్మాయిలు బయటికి వెళ్తే ఇబ్బంది అవుతుంది. అది మాకు జరగకుండా ఉండాలి. అది బాగానే ఉంది. మేము శాంతితో తిరగగలిగేలా. మీ ప్రకారం ఇప్పుడున్న ప్రభుత్వంలో శాంతి ఉందా? ఉంది. శాంతిగానే ఉంది, ఇప్పటికీ బాగానే ఉంది. ఇంతమంది మాట్లాడుతున్నారు కదా, ఒక యువ వ్యక్తిగా మిమ్మల్ని ఎవరు ముందుకు తీసుకెళ్లగలరని మీరు అనుకుంటున్నారు? మీకు ఉద్యోగం ఇప్పించడంలో ఎవరు సహాయం చేయగలరు? మీ భవిష్యత్తును భద్రపరచడంలో ఎవరు సహాయం చేయగలరు? నా విషయంలో నేను అనుకుంటున్నాను మోదీ గారు. మోదీ గారు. సరే, మీరు అలా ఎందుకు అంటారు? అంటే ఆయన చెప్పే దానిలో ఏది మంచిదని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగాలు లేవు కదా, ఉద్యోగాలు చాలా తక్కువ. ఇంత చదువుకున్నా కూడా మనుషులకు ఉద్యోగాలు రావడం లేదు. దానిపైన ఇన్ని పరీక్షలు రాస్తున్నారు, ఏదో ఒక కట్ ఆఫ్ పెడుతున్నారు, అయినా ఉద్యోగాలు రావటం లేదు. ఇది అన్నింటికంటే పెద్ద వ్యాపారం. అందుకే నేను ఇంతగా ఆలోచించి చెప్తున్నాను. అలా ఎందుకు అంటే మమత చేయలేంది వాళ్ళు సరిచేస్తారని మీరు అనుకుంటున్నారా? ఇది ఎవరికి వారి సొంత అనుభవం, మరియు నేను నా సొంత అనుభవం నుండి చెప్తున్నాను. మోదీ గారు వస్తే బహుశా ఉద్యోగాలు సాధ్యమవుతాయి. అది ఇప్పుడు జరగడం లేదు, ఎందుకంటే ఇన్ని ఉద్యోగ పరీక్షలు రాసిన తర్వాత కూడా అది ఇప్పటికీ సాధ్యం కావడం లేదు. బహుశా మోదీ గారు వస్తే అది అవుతుంది. మమతాజీ అనిపిస్తుంది. అలా ఎందుకు? నాకు అటువైపు ఇష్టం. ఏది? మమతా గారిది. మమతా గారిది. ఎందుకు? అన్నింటికీ మంచిదే. మా నవద్వీప్లో శాంతి వచ్చింది, అందుకే నాకు ఇష్టం. అన్నింటిలోనూ మెరుగుదల వచ్చింది. ఇంతకుముందు మేము చిన్నప్పుడు చాలా కష్టాలు పడ్డాం. ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు రోడ్డు మీదకు వచ్చి చాలా పనులు చేయగలుగుతున్నారు. ఇంకా చాలా ఉన్నాయి, అందుకే నాకు ఇది ఇష్టం. మీకు లక్ష్మీ బండార్ వస్తుందా? అవును. అయితే ఆ డబ్బుని మీరేం చేస్తారు? మీరేం సంపాదిస్తారు? ఏం సంపాదిస్తాను? ఇంటి పనులు, వ్యాపారం పనులు, పిల్లల ట్యూషన్ పనులు, చాలా పనులకు ఉపయోగపడతాయి. టీఎంసీ కేవలం డబ్బులే ఇస్తుంది, పని ఇవ్వట్లేదని బీజేపీ అంటోంది. అనేవాళ్ళు అంటూనే ఉంటారు. మా ఏరియాలో 5 రకాలవి నడుస్తున్నాయంటే అవి టీఎంసీ వల్లే నడుస్తున్నాయి. దాని అంశం కూడా బలంగా ఉంది. అది జరగవచ్చు, అది వచ్చేస్తుంది. మీ ప్రకారం టీఎంసీ సరిగ్గా చేసిన విషయం ఏంటి? చూడండి టీఎంసీ ఏం చేసిందో, ఇది స్పష్టమైన విషయం. టీఎంసీ ఇక్కడ ఓటర్లో ముందుంది. లక్ష్మీ భండార్ ప్రధానాంశం, యువ మిత్రులు, ఇవి 2 ప్రధాన అంశాలు. ఈ రెండింటిలో టీఎంసీ ముందుంది, సరేనా? మరియు బీజేపీ మతం ప్రకారం ముందుంది. టోటల్ మ్యాచ్ అవుతుంది. ఒకవైపు మతం, మరోవైపు అంశం. సరిగ్గా ఇదే. మీకేమనిపిస్తోంది? బీజేపీ చెప్తోంది తాము వస్తే మమత చేస్తున్న దానికంటే ఎక్కువ చేస్తామని. మార్పు జరగాలి. నాకు తెలిసింది ఇదే. ఒకే ధ్యేయంతోనే ఉంటుంది. ఏ ప్రభుత్వం మారినా ఏది మంచి ఏది చెడు అని ఆలోచించాలి. కానీ మార్పు జరగకపోతే అది ఒకే ధ్యేయంతోనే నడుస్తుంది. అయితే మీ ప్రకారం ఎలాంటి మార్పు జరగాలి? మార్పు కావాలి. మార్పు కావాలి. ఎందుకు? అంటే ఏం జరగాలని మీకు అనిపిస్తుంది? ఎవరైనా రానివ్వండి, బీజేపీనే రానివ్వండి, కాంగ్రెస్నే రానివ్వండి, మీకెందుకు కావాలి? ఎందుకు కావాలి? ఉద్యోగం నిరుద్యోగులైన అబ్బాయిలకు అమ్మాయిలకు ఉద్యోగాలు రావటం లేదు. దానివల్ల నిరుద్యోగులు చాలా కష్టాల్లో ఉన్నారు, వేరే దేశానికి వెళ్ళిపోయారు. పశ్చిమ బెంగాల్లో అయితే ఏ పరిశ్రమ వాణిజ్యం ఏమీ లేదు, కేవలం లక్ష్మీ భండార్ మీదే నడుస్తోంది. కానీ పురుషులకు కావాల్సిన పని, ఆ అవసరాలు, ఉద్యోగం, పరిశ్రమలు ఇవన్నీ అవసరం. నాకు అనిపిస్తుంది ఈసారి పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు పోటీ చాలా గట్టిగా ఉంటుంది నాకు తెలిసి. అయితే అకౌంట్లో ఎంత డబ్బు ఇస్తారన్నది పెద్ద విషయం కాదు. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభుత్వం మంచి వాతావరణం, మంచి మౌలిక సదుపాయాలు కల్పిస్తే మనమందరం బాగుంటాం. ఇక్కడ నవద్వీప్లో మిశ్రమ అభిప్రాయాలున్నాయి. 2 అంశాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఒకటి మమత సంక్షేమం, మరొకటి ధ్రువణ చుట్టూ జరుగుతున్న ఈ మొత్తం చర్చ. ఫలితాలు మే 4వ తేదీన వస్తాయి.